మాకైతే 2 గంటలు పట్టింది సమయం. జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు జూన్ 1 అనగా హనుమాన్ పెద్ద జయంతి. మన కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు పెద్ద మొత్తాలు జరుగుతున్నాయట. నిన్న నుంచి స్టార్ట్ అయినాయట, 3 రోజులు ఉంటుంది. ఇవాళ అయితే హనుమాన్ జయంతి శనివారం. మేము పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ అయ్యడం జరిగింది. ఈ కొండగట్టు మనకు జగిత్యాల నుంచి 16 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే వీడియోలో కొండగట్టు మన జయంతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో మీకు మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. మీకు అన్ని డీటెయిల్గా అన్ని వివరంగా చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియోను చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. శ్రీ కొండగట్టు క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో అల్లాల మండలం ముత్తంపేట అనే గ్రామంలో ఉంది. ఈ కొండగట్టు క్షేత్రం హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్లు ఉంది. కరీంనగర్ నుండి 35 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి 16 కిలోమీటర్ల దూరంలో మనం ఈ కొండగట్టును చేరుకోవచ్చు. జగిత్యాల నుంచి 10-30 నిమిషాలకి, కరీంనగర్ నుండి 10-30 నిమిషాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. శ్రీ కొండగట్టు చరిత్ర దాదాపు 500 ఏళ్ల క్రితం కుబింబ్యాలో వరగడాల నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టులో తన పశువులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోయింది. ఆవుని వెతికి అలసిపోయిన సంజీవుడు ఒక చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి కోరంగ పొదలో వెలిసిన తనకి ఎండ నుండి వాన నుండి రక్షణ కల్పించాలని సూచించాడు. ఆ ఆవు జాడ చెప్పాడంట. కళ్ళు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవిని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భక్తిభావంతో కోరంగ ముళ్ళతో పొదలను తొలగించి స్వామివారికి ఓ చిన్న ఆలయం నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు. నారసింహ వక్రంలో వెలిసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్య భాగం నుండి గుహలో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లగా ఆంజనేయ సంజీవిని పర్వతం తీసుకొస్తుండగా అందులో నుంచి ఒక ముక్క రాలి కింద పడి కొండగట్టు ప్రసిద్ధి పొందిందని మరికొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఆలయానికి వెళ్లే దారి పక్కన సీతాదేవి రోధించినట్లు చెప్పే కన్నీటి గొంతులు భక్తులకు దర్శనమిస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే పెద్ద జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకొని ముడుపులు కట్టి వెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు హోమం నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మహిమాన్వితమైన కొండగట్టు ఆంజనేయ స్వామి చరిత్రాన్ని చూద్దాం రండి. ప్రజెంట్ మనం హైవే నుండి కొండగట్టు పైకి వెళ్ళే దారులు అయితే ఉన్నాము. ఈ కొండపైకి వెళ్ళడానికి అయితే 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటేమో 4 వీలరు, మరొకటి కాలినడకతో వెళ్ళే దారండి. మనమైతే ప్రజెంట్ 4 వీలర్ రూట్ నుంచి వెళ్తున్నాం పైకి. ఇప్పుడు జయంతి ఉత్సవాలు కాబట్టి కొండపైకి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. ఇంకా టెంపుల్కి అయితే 3 కిలోమీటర్లు ఉంది. చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇక్కడ నుండే పార్కింగ్ ప్లేస్ అనేది స్టార్ట్ చేసారు. ఈ ట్రాఫిక్ని అయితే పోలీసులతో చెక్ పోస్టులతోనైతే కంట్రోల్ చేయడం జరుగుతుంది. కొండపైకి దారి దట్టమైన అడవితో ఉంటుంది. టెంపుల్కి ఇంకా కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్కి అయితే ఆపేస్తున్నారు వెహికల్స్ అన్నిటిని. ఇక్కడైతే మనం బండి పార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఫుల్ రష్ ఉంది. ఎక్కడ పడదాకనే పార్కింగ్ ప్లేసు అరేంజ్ చేశారు. అన్ని పార్కింగే, 4 వీలర్ 2 వీలర్. జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. ఇప్పుడు టైము 6:30 అయింది. మేమైతే బైక్ పార్కింగ్ చేసి కొండపైకి అయితే వచ్చేసాము. చూద్దాం పైన ఎంత రష్ ఉందో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. ఎక్కడ మూలు జగ్గలపల్లి బస్ వచ్చిరా? కార్లు వచ్చిరా? ఆడ పార్కింగ్ చేసుకున్నారా? అన్ని ముడుపులా? జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ కమాన్ దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి ఈ కమాన్ ముందు పొద్దున్న వ్యూ ఎంత బాగుందో.
చూడండి కొండపైన ఎంత భక్తుల రద్దీ ఉందో. అందరూ సాములే. ఇవాళ జయంతి కాబట్టి అందరూ మాలా విరామకే తెచ్చారు కొండగట్టుకి. మొత్తం ఎక్కడ చూసినా సాములే ఉన్నారు. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. ఇక్కడ టికెట్ ప్రైజ్లు అయితే ఇలా ఉన్నాయి. మేమైతే 2 స్పెషల్ టికెట్ తీసుకోవడం జరిగింది ఈ భక్తుల రద్దీ చూశాక. ఇక్కడ మనకు ప్రధాన ఆలయంకు దారి అయితే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే భక్తులు గుడి బయట నుంచి అయితే లైన్ కట్టారు. నాకు తెలిసి అయితే 3-4 గంటలు పడుతుంది దర్శనం కావడానికి. ఈ లైన్ చూసుకున్నట్లయితే స్పెషల్ దర్శనం లైన్ అండి ఇది. ఇక్కడ కూడా చూడండి కొద్ది లేరు జనం. మెయిన్ ఆలయం అయితే అక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఎంత దుబ్బలాట జరుగుతుందో దర్శనానికైతే. ఇక్కడ దర్శనానికి కలిసిపోయిన సాములకైతే మంచి నీరైతే ఇస్తున్నారు. ఇక్కడే మనకు మెయిన్ టెంపుల్ యొక్క లోపలికి వెళ్ళే ద్వారం అండి ఇది. దర్శనం అయితే అయిపోయింది. మాకైతే 7 గంటలకు అయితే దర్శనం స్టార్ట్ అయినాం. మాకైతే మొత్తం దర్శనానికి అయితే 2 గంటల టైం పట్టింది. టెంపుల్ వెనకాల ఇక్కడ బేతాల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మేకలు కానీ కోళ్ళు కానీ మొక్కులు ఉన్న వాళ్ళు కిందికి వెళ్ళి కోసుకుంటారు ఇక్కడ మొక్కుకొని. మెయిన్ టెంపుల్ వెనకాల నుండి వ్యూ అయితే ఇలా ఉంది. టెంపుల్ ముందు ఉన్న ప్రధాన ద్వారం ఇది. నార్మల్ టైంలోనైతే ఈ ద్వారం నుండి డైరెక్ట్ దర్శనానికి పంపిస్తారు. ఇదే మన కొండగట్టు కోనేరు ఇది. చూడరు ఎంత రష్ ఉన్నది ఇక్కడ కూడా. ఈ కోనేరులో స్నానం చేస్తే మనకున్న పాపాలు పోతాయని నమ్ముతారు భక్తులు. పెద్ద మొత్తంలో 3 రోజుల పాటు హోమాలు అయితే జరుపుతారు ఈ జయంతికి. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ బయటకైతే వచ్చేసినాము. పొద్దున్న వచ్చినాం కాబట్టి బాగా అలసిపోయి ఉన్నాము. పులిహోర తీసుకొని లడ్డు తీసుకొని కాస్త రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ బయటకైతే వచ్చేసినాం. ఇక బైక్ దగ్గరకు పోవాలి. ఇక కింద ఏమైనా షాపింగ్ చేద్దాం, చూద్దాం కింద షాపింగ్లు. ఫ్రెండ్స్ కిందకైతే వచ్చినాం. ఇక ఇంటికి కట్టడానికి ఒక జెండా, బైక్ కట్టడానికి ఒక రిబ్బన్ అయితే తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కా చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి తీసుకొని మీ ముందుకు వస్తా.